అప్పుడే చెమట వచ్చేసింది. అదే అర్థం అయిపోయింది నాకంతా. ఓన్లీ ఓకే, మా అందరికీ ఏం లేదండి, చిన్న డిస్కషన్, మాకు నడిచే డిస్కషన్ ఏంటంటే, అరే మార్చ్ 14th వస్తున్నాం, అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వస్తారా రారా థియేటర్కి, కొంచెం మంచి సీజన్ కాదేమో అనేదే నడిచే ఒక డిస్కషన్. బట్ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. హోలీ రోజున అంటే ఓపెనింగ్స్ అవన్నీ ఎంతవరకు నాకు తెలియదు, కానీ సినిమా డీసెంట్గా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు అనే ఒక నమ్మకంతో వస్తున్నాం మార్చ్ 14th. సో దయచేసి హోలీ రోజున మీరు దిల్రుబా సినిమాకి వెళ్ళండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి దిల్రుబా టీం నుంచి ఆల్ బెస్ట్ విషెస్. మీరు బాగా చదివి మీరు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అలాగే పరిగెత్తుకుంటూ ప్యాడ్ పట్టుకొని మళ్ళీ థియేటర్స్కి వెళ్ళండి. అయిపోగానే ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయో నాకు డేట్స్ లేదు. చిన్నప్పుడు ఏదో చదువుకునేటప్పుడు బాగానే ఉండింది, కానీ ఇప్పుడు మార్చ్లో ఎగ్జామ్స్ అంటే మార్చలేమన్న సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకు, నా సినిమా పడుతుంది కాబట్టి. సో ఐ హోప్ అయిపోయిన తర్వాత మీరు సినిమా అందరూ చూస్తారనుకున్నాను. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ సినిమా చూడండి. మీ అందరికీ దిల్రుబా సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. సీ యూ ఆన్ థియేటర్స్ ఆన్ March 14th. లెట్స్ సెలబ్రేట్ హోలీడే యాజ్ దిల్రుబా డే. ఓకే, కలుద్దాం. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యావ్ అ Q&A విత్ మీడియా. రుక్సార్ గారిని